చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా వార్తల్లో ఎప్పటికీ నిలుస్తున్నటువంటి బతుకమ్మ చెరువు పూర్తిగా ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. చాలా ఫ్రెష్ వాటర్, కొద్ది రోజుల వరకు కూడా పూర్తిగా మురికి కూపంలాగా మారినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చెత్తా చెదారంతో ఉన్నటువంటి ఈ ప్రాంతము ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి చెరువుగా తీర్చిదిద్దుకొని గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఇదంతా కూడా ఎలాంటి డ్రైనేజ్ వాటర్ కాదు, లేకుంటే మురికి వాటర్ కాదు, స్వచ్ఛమైనటువంటి గ్రౌండ్ లో నుంచి వచ్చినటువంటి ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క చెరువులో మనకు కుంటలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ హైడ్రా చేపట్టినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా చెరువు గట్టు పైన మొత్తం పూర్తిగా ట్రాక్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాకర్స్ కి వాకింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా పిల్లలకి సాయంత్రం వేళల్లో ఆడుకోవడానికి చిన్నపాటి ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క బతుకమ్మ కుంట ఇప్పటికే అనేక రకాల ఆక్రమణలకు, కొంతకాలం క్రితము అనేక రకమైనటువంటి వివాదాలకు గురైనటువంటి ఈ బతుకమ్మ కుంటని ఈ ఉన్నటువంటి ప్రాంతాన్ని అయినా 5 ఎకరాల 12 గుంటల ప్రాంతాన్ని అయినా కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో హైడ్రా బృహత్తర కార్యక్రమం చేపట్టింది. 7.40 కోట్ల నిధులతోటి దీన్నంతా కూడా పూర్తిగా అభివృద్ధి చేసి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక సుందరమైనటువంటి అట్మాస్ఫియర్ని కల్పించింది. అంతేకాకుండా భవిష్యత్ తరాలకు ఈ యొక్క చెరువునన్నిటిని కూడా అందించి పర్యావరణాన్ని కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకుంది. సో చూడొచ్చు, ఇక్కడే బతుకమ్మ కూడా ఆడనున్నారు. 26వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లు ప్రారంభోత్సవాన్ని చేయనున్నారు. బతుకమ్మ ఆటలకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఆల్మోస్ట్ అంతా అన్ని పనులు కూడా అయిపోయినాయి. 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి రాక తర్వాత ఇక్కడ అన్ని రకాల ప్రారంభోత్సవం తర్వాత ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రానుంది. వాకింగ్ ట్రాక్స్ అన్నింటిని కూడా సిద్ధం చేశారు. తర్వాత నుంచి 26వ తారీఖు నుంచి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ వాళ్ళందరికీ కూడా పూర్తిగా అందుబాటులోకి ఉంటుంది ట్రాక్. ఇక్కడ కొంతమంది ఉన్నారు స్థానికులు, వాళ్ళతో మాట్లాడడం. ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఒక మురికి కూపము, చెత్త చెదారంతో అసలు నిరుపయోగంగా మారినటువంటి ప్రాంతం ఇప్పుడు ఇంత అద్భుతంగా కనిపిస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా మేము మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే రంగనాథ్ గారికి, ఇక్కడ స్థానిక నాయకుడు మన హనుమంతరావు గారికి, ఇక్కడ సిపిఎం నాయకులకి దీన్ని కాపాడినటువంటి దాదాపు ఇక్కడ చాలా పోరాటాలు చేసి మేము కాపాడినాం. వీళ్ళందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది గత 40 సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్టం ఇప్పుడు ఫలితం మేము అనుభవిస్తానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్తున్నాం. సో ఇప్పుడు అంటే వాకింగ్ ట్రాక్ కూడా వచ్చింది. అందరూ సాయంత్రం వేళలా సరదాగా వాకింగ్ చేసుకోవడానికి, కాలక్షేపం చేయడానికి అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి హైడ్రా తీసుకున్నటువంటి ఈ యొక్క చెరువును కాపాడడం ఒక ఎత్తు అయితే, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం కోసం చేసిన ఈ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇది చాలా అద్భుతంగా ఉన్నాయి. రంగనాథ్ గారికి ప్రత్యేకంగా హైడ్రాకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే పిల్లలు ఆడుకోవడం, చిల్డ్రన్స్ పార్క్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, పార్క్ అసలు మేము ఇట్లా అవుతుందని మా కలలో కూడా మేము ఊహించలేదు. మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ వాటర్ కూడా ఇంత ప్యూర్గా ఉన్నాయి, నేను ఊహించలేదు నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా. ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ ఉంటాయి, కొంత మిక్సింగ్ ఉంటాయి, అది పనికిరాని వాటర్గా ఉంటాయి అని అనుకున్నాను, కానీ చాలా క్లియర్గా నీట్గా కనిపిస్తున్నాయి. ఈ ఒక వాటర్ని చూస్తే ఏమనిపిస్తుంది, మిగతా చెరువులతో కంపేర్ చేస్తే చాలా ఫ్రెష్ వాటర్ ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తున్నాయి హైదరాబాద్. అవును, తప్పకుండా అండి. దాదాపు ఈ దీంట్లో ఉన్న వాటర్ 3 సార్లు డంప్ చేసిరు మధ్యలో అది కడతానికి. ఇక్కడ కింద నుంచి ఇంకా వస్తూనే ఉన్నాయి వాటర్. ఖాళీది రెయిన్ నుంచి మన వర్షం నీళ్లు కూడా, బయట నుంచి వచ్చిన నీళ్లు కూడా కాదు, ఈ కింద నుంచి వచ్చిన నీళ్ళు గ్రౌండ్ వాటర్ కాబట్టి మీకు ఇంత మంచిగా స్పష్టంగా మంచిగా వాటర్ కనపడుతున్నాయి. ఏం దీంట్లో ఏం మురికి నీళ్ళు ఏం లేవు. ఇది హైడ్రా ప్రారంభించడానికంటే ముందు ఎట్లుండేది పరిస్థితి? ఇక్కడ మొత్తం చెట్లు, పాములు, మొత్తం ఇక్కడ సాయంత్రం కాగానే కూర్చొని తాగేటోళ్ళు. అలాంటి ప్లేస్ని మేము అసలు మేము ఇట్లా అవుతుందని కూడా అసలు మేము ఊహించలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు మాకు చాలా ఆనందంగా ఉంది. మరొకరున్నారు, వారితో కూడా మాట్లాడదు. అన్న, ఈ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు ఇట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అంతకుముందు కూడా మీరు ఈ ప్రాంతాన్ని చూసారా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంతకుముందు మేము చూస్తే పక్కనే మా బస్తీ కూడా ఒకప్పుడు అయితే ఎంత అడవి ప్రాంతం లేకుంటే చెట్లు, పాములు చెప్పుకోదు వరకు భయంకర. ఈడంగా నైట్ 6 దాటిన చీకటి పడదంటే మహిళలు గారు జెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడికి తాగుబోతులు చాలా మంది ఉండేది, చెట్ల గుంపు బాగా పొదల్లాకుంటుండే. కానీ ఇప్పుడు
ఈ హైడ్రా వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేసిన ఊహించలేదు. ఇది కేసులో ఉండే చాలా సంవత్సరాలు 20-30 సంవత్సరాలు కేసులో నడుస్తూ ఉన్నది. నా పని నడుస్తున్నా కూడా కేసు స్టేకు ఆర్డర్ తీసుకొచ్చి పని కూడా ఆపినప్పుడు కూడా దాన్ని కంటిన్యూగా రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి పని నడిపించండి, కేసు నడుస్తానని చెప్పేసి చేశారు. డెవలప్ అయింది. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ చుట్టుముట్ట వాతావరణం మంచి పొల్యూషన్ లేస్ వాతావరణం వరకు చెప్పాలి. ఒకప్పుడు అంత పొల్యూషన్ ఇక్కడ అంతా కలుపుకుంటుంది, కానీ ఇప్పుడు చాలా మంచి వాతావరణం. చుట్టూ వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ అది తర్వాత ఓపెన్ జిమ్, ఇవన్నీ చాలా మంచి అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది, సంతోషంగా అవుతుంది మాకు. హైదరాబాద్లో పార్కులు అంటే ఎప్పుడైనా వీకెండ్స్ వస్తే ఇందిరా పార్కు, లుంబిని పార్కు ఇట్లాంటి వాటికి తీసుకువెళ్లే వాళ్ళు ఇప్పటి వరకు పేరెంట్స్. కానీ ఇప్పుడు ఇట్లాంటి చెరువులు పునరుద్ధరణం చేయడం వల్ల ప్రతి కాలనీలో కూడా ఒక పార్క్ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఇక కాలనీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇట్లా ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్? ఇప్పుడు ఈ చెరువుగా ఇంకా 4-5 కూడా చేస్తున్నారని చెప్తున్నారు త్వరలో ప్రారంభోత్సవం హైదరాబాద్. అవును, హైదరాబాద్ అంటేనే ఒక రకం చెప్పాలంటే ఇది చెరువులకు నిలయం ఉన్నటువంటి హైదరాబాద్ అని చెప్తారు చాలా మంది. అనేక చోట్ల బాగా తోటలు ఉండేది, చెరువులు ఉండేది. చెరువులు చాలా మొత్తం కబ్జా అయిపోయింది. ఇది కూడా కబ్జా అయిన చెరువు. ఒక రకం చెప్పాలంటే 26 ఎకరాల చెరువు ఇది. ఇప్పుడు 5 ఎకరాలకు మిగిలిపోయింది. 5 ఎకరాల్లో కూడా దీన్ని కాపాడబడటంతో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. చుట్టుముట్టు వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్లో ప్రతి చెరువు కాపాడబడితే పొల్యూషన్ లెస్గా హైదరాబాద్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికీ ఆ నగరం పెరిగిపోతుంది. ఒకవైపు ఫ్యాక్టరీలు, కంపెనీలు పెరిగిపోతున్నాయి, వాహనాలు పెరిగిపోతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ తగ్గట్టుగా పార్కులు, లేకులు ఇవన్నీ ఉంటే, చెట్లు ఇవన్నీ ఉంటే కంపల్సరీగా పొల్యూషన్ లేకుండా హైదరాబాద్ కొంత కాపాడుకోవచ్చు. స్వచ్ఛమైన గాలి పీల్చుకొని అవకాశం ఏర్పడుతుంది. ఒక యూనివర్సిటీ చూస్తే కొంత అక్కడ అడుగులు చెట్లు కనబడతాయి. కొన్ని ఏరియాలు ఇప్పుడు కేబీఆర్ పార్క్ అలా ఉంటుంది. కానీ అలాగా హైదరాబాద్లో కేబీఆర్ పార్కు, అట్లాగే సుందరయ్య పార్క్ ఎలాగైతే అయితే డెవలప్మెంట్ పెద్దగా ఉన్నావు, అట్లా మాకు ఇప్పుడు అంబర్పేట నియోజకవర్గం మొత్తానికి ఈ బతుకమ్మకుంట చెరువు అనేటువంటి చెరువుతో పాటు చుట్టుముట్టు వాకింగ్ ట్రాక్, గ్రీన్ గార్డెన్, మంచి మంచి వాతావరణం, పొల్యూషన్ లేనటువంటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది మాకు. దీన్ని మేము ఇది ఇంత డెవలప్మెంట్ చేసినందుకు మొట్టమొదటిసారిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే హైడ్రా కమిషన్ తీసుకున్నటువంటి ఆయన ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. రంగనాథ్ గారికి కోర్టులో కేసున్నప్పుడు కూడా ఆయన ముందుకు వెళ్తూ పని డెవలప్మెంట్ చేస్తాడు. ఇప్పుడు క్లియర్గా మనకు కనబడుతుంది. కోర్టు కేసు ఎన్ని ఉన్నట్టు నడవదు అనేది క్లియర్ అర్థమైతే కంపల్సరీ ఇలాంటి చెరువులు హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ కావాలి. అందరికీ మంచి స్వచ్ఛమైన గాలి, వాతావరణం వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే హైదరాబాద్లో చాలా మందికి రోగాలు సగం మందికి తగ్గించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు, బతుకమ్మ కూడా ఆడబోతున్నారు చాలా మంది మహిళలు ఇక్కడ. గతంలో ఆడారు ఎప్పుడన్నా? అవునండి, నేను చూసాను. ఇక్కడ ఇది చెరువు మేము ఇక్కడే ఉంటుంది. అక్కడ కనబడి సీజన్ హౌస్ దగ్గర మేము ఉండేది. చెరువులు అక్కడికి వెళ్ళి బతుకమ్మ తీసుకొచ్చి చేసేవాళ్ళు. ఇందులో చాలా మంది అక్కడ చిన్నప్పుడు అండి 30 years నేను చెప్తాను, 30 years బ్యాక్ చెప్తున్నా. ఇక్కడ బతుకమ్మలు ఇక్కడ వదిలిపెట్టేటువంటి వాళ్ళు. తర్వాత మొత్తం చూస్తున్నాగానే మొత్తం నైట్ కబ్జా చేసి పడేస్తారు, మొత్తం మూసేస్తారు. ఏం లేదు, కొద్ది కూడా వెళ్ళకుండా చేశారు. తర్వాత టెంపరవరీగా తొట్లు కట్టేసి ఇక్కడ రోడ్డు మీద ఆడడం మొదలుపెట్టారు. తర్వాత ఈ మధ్యలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత హనుమంతరావు గారు కంపల్సరీ సీఎం చేతుల మీద హామీ ఇసుకుని మీరు బతుకమ్మకుంటే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఆడిపిస్తాడు, నేను ఎంపీగా గెలిపిస్తాను, నేను దాని నాగేంద్ర చెప్పేసి హామీ ఇసుకుని. అందుకని ఇక్కడ అమర్పేటలో ఓటు కూడా ఎక్కువ పడ్డాయి దాని నాగేంద్రకు. అట్లా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీగా దీన్ని డెవలప్మెంట్ చేసి చూపించాను. మాటలే కాదు, చేతులు కూడా చేసి చూపించినప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. గతంలో చెరువులు ఉండే, ఇప్పుడు కంప్లీట్గా చెరువు మన పరిధిలోకి వచ్చేసి బతుకమ్మకుంటా అంటే బతుకమ్మ ఆడే చెరువుకనే మనం దీన్ని గుర్తించవచ్చు అండి. అన్న, ఇంత సుందరంగా కనిపిస్తున్నటువంటి ఈ బతుకమ్మకుంట చెరువును చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఆహ్లాదకరంగా ఉంది. సూపర్లకు చుట్టుముట్టు అపార్ట్మెంట్ వాళ్ళకు వాకింగ్ ట్రాక్ కానీ, కొద్దిసేపు సాయంత్రం ఇట్లా సేద తీరడం కానీ, మంచి వాతావరణం, మంచి గాలి, ఇవన్నీ ఒక మంచి పని అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇదివరకు చెట్లు చేద అదంతా గలీజ్గా ఉంటుండే, నీట్గా అయింది, మంచిగా చాలా బాగుంది. నేను ఎప్పుడు రాలేదు, ఇప్పుడే చూడాలని వచ్చిన. అంటే అంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీకు ఎట్లా తేడా అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? చాలా తేడా ఉంది. ఇట్లకెళ్ళి అంతా గలీజ్గా తాగుబోతులు వాళ్ళు వీళ్ళు. ఇదివరకు అప్పుడు ఇది గుడంబ ఉంటుండే లాస్ట్ 10 years బ్యాక్. అట్లా అప్పుడు కూడా బాగా అంతా గలీజ్గా ఉంటుండే, ఇప్పుడు చాలా బాగా అయింది. సో ఇప్పుడు మొత్తం అడగంటిపోయినటువంటి, కనుమరుగవుతున్నటువంటి ఇలాంటి కుంటలు, చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందంటారా? హైడ్రా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి మిగతా ఇనిషియేటివ్, చాలా చెరువులు కూడా ఇంకా ఇట్లనే కాబోతున్నాయని చెప్తున్నారు. 100% కావాల్సిందే సార్. లేకపోతే యథావిధిగా అన్నీ మునిగిపోతాయి, ఇండ్లు మునిగిపోతాయి, మనం ఇబ్బంది పడాల్సిందే. ఇక ఇటువంటివి ఉంటేనే వచ్చే నీళ్లు ఆపి మళ్ళీ నిదానంగా ఇది వదులుతుంది కనుక మనకు కంపల్సరీ కుంటలు ఉండాల్సిందే. వీడికే ఇది ఎంత కబ్జా అయిందో మనకైతే కరెక్ట్గా తెలియదు. సరే, వీడికైనా లక్కీ ఒకటి 5 acres మిగిలిందంటే కూడా అదృష్టమే. ఇట్లకెళ్ళి ఉండేటోళ్ళకి చాలా మంచి వసతిగా అవుతుంది, చాలా బాగుంటుంది. చూడొచ్చు, స్థానికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరే, చాలా కబ్జా అంతకుముందు ఉన్నటువంటి చెరువుకు మిగిలి కబ్జా అయిపోయినప్పటికీ కూడా ఈసారి ఉన్నటువంటి ప్రాంతాన్ని అయినా కూడా కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేసి మరి ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఇనిషియేట్ తీసుకుంది హైడ్రా అంటున్నారు. అండ్ ఇక్కడ వాటర్ అంతా కూడా ఇది వేరే పైనుంచి వచ్చిన అప్పర్ నుంచి వచ్చినటువంటి వాటర్ కాదు, లేకుంటే వర్షంలో కాలువల నుంచి వచ్చినటువంటి వాటర్ కాదంట. పూర్తిగా ఇది క్లీనింగ్ చేసే సమయంలో
గ్రౌండ్ మొత్తం పూడిక తీస్తున్నటువంటి సమయంలో అండర్ గ్రౌండ్ భూముల నుంచి ఉబికి వచ్చినటువంటి వాటర్, అందుకనే ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, గంగాజలం లాగా కనిపిస్తున్నాయి. ఎలాంటి డ్రైనేజీ మురికి నీళ్ళు కాదు, స్మెల్ లేదు, ఏం లేదు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మనకి ఈ వాటర్ అంతా కూడా కనిపిస్తున్నాయి. అందుకనే ఇక్కడికి రాగానే ఎక్కడన్నా హైదరాబాద్లో చెరువులు ఉంటే ఆ వాటర్లో చేయి పెట్టబుద్ధి కాదు, కాలు పెట్టబుద్ధి కాదు, కానీ ఇక్కడైతే చాలా అద్భుతంగా ఇవి చూడొచ్చు. ప్రశాంతంగా తెల్లగా వాటర్ ఉన్నాయి. దీంట్లో ఇలా వాటర్ ఆడుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, అంత ప్యూర్గా ఉన్నాయి వాటర్ అంతా కూడా. అందుకే ఇక్కడనే బతుకమ్మ ఆడడానికి మహిళలందరూ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిన తర్వాత అదే రోజు అక్కడ బతుకమ్మ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, 5 ఎకరాల 12 గుంటల పరిధిలో మొత్తం చుట్టుపక్కల గ్రిల్స్ వేసి పూర్తిగా వాకింగ్ ట్రాక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఫీట్ వెడల్పుతోటి కనిపిస్తుంది ఆల్మోస్ట్ అటు ఇటుగా. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా ఈ పార్కులకు వచ్చి హ్యాపీగా సాయంత్రం పూట వాకింగ్ చేసుకొని జాగింగ్ చేసుకోవచ్చు. మార్నింగ్ కూడా వాకింగ్ జాగింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వారితో పాటు కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వచ్చి అలా ఆడుకోవడానికి కొన్ని ఏర్పాటు చేశారు. ఇంకా పెడతారంట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి 2 ఎక్విప్మెంట్ చిన్న పెట్టారు. అక్కడ చూడొచ్చు, పిల్లలు జారుడు బండలు ఆడుకునేటువంటి అక్కడ పెట్టారు కొన్ని ఎక్విప్మెంట్స్. అట్లాంటి చిన్న ఆడుకోవడానికి, కాలక్షేపానికి ఉన్నాయి, ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించిన. ఇలా ఈ యొక్క బతుకమ్మ కుంట కొంతకాలం క్రితం అసలు దేనికి పనికిరాదని అనుకున్నటువంటి ఈ యొక్క బతుకమ్మ కుంట చెరువుని పూర్తిగా సుందరంగా తీర్చిదిద్ది భావి తరాలకి ఈ యొక్క చెరువుని పర్యావరణ హితంగా మార్చేటువంటి విధంగా హైడ్రా పూనుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవడంతో హైడ్రా ఈ రకంగా ముందడుగు వేసింది. స్వచ్ఛమైనటువంటి వాటర్ని ఇక్కడ బతికించగలిగింది. ఈ యొక్క సుందరమైనటువంటి పర్యావరణ ప్రాంతాన్ని భావితరాలకు, రేపు రాబోయే తరాలటువంటి వారికి కూడా దీన్ని బతికించడం కారణంగా వారందరికీ కూడా జీవనాయుధంగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. ఇది బతుకమ్మ కుంట వద్ద తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ్తో సాయి, బతుకమ్మకుంట నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.